పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టు చీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. ఎలా సార్ ఇలా మెయింటైన్ చేస్తున్నారు ఇప్పుడు కూడా? ఏంటి మీ డైట్ ఏంటి అసలు? డైట్ అన్నీ తింటాను. ఒక హాఫ్ కేజీ చికెనా నాన్ వెజ్. అసలు తిందో? పెద్ద నాన్ వెజ్ అంత పెద్ద చేశాను. ఈ కొర్రలు, రాగులు, రాగి సంగటి ఇవన్నీ బాగా తింటాను. ఓకే. సైక్లింగ్ బాగా చేస్తా. మణికొండ మొత్తం సైకిల్లో తిరుగుతుంటాను నేను. ఓకే. సైకిల్లో తిరిగాడు ఎవరైనా కనిపించాడు. మణికొండలో నేనే ఎక్కువ సైకిల్ తిరిగేది. 10-15 కిలోమీటర్ రేంజ్ అంతా అదే తిరిగాడు. ఇలా 100 సెల్ఫీలు తీసుకుంటారు కదా? తప్పేంది, వాళ్ళు చూస్తేనే కదా మనం. ఎక్కడ పడితే అక్కడ టీ తాగుతూ ఉంటాం వాళ్ళతో. వాళ్ళు వచ్చి ఫోటోలు అడుగుతూ తీస్తూ ఉంటారు. వాళ్ళు ఇచ్చిన ఇది దాన్ని మనం ఫ్రీడమ్ పోగొట్టుకుంటాం. కానీ ఆర్టిస్ట్లు అంటే ఎలా ఉండాలి అలా ఉండాలి, నాకు అది లేదు. ఉంది కదా అండి. నేను ఆర్టిస్ట్గా ఉండకపోతే నేను ఎలా ఉండేవాడిని. అవును, అది ఇది తెలుసుకుంటే చాలు. అని అలా ఉండడానికి నేను ట్రై చేస్తాను. అలా ఉంటాను నేను. ఎందుకంటే ఇవన్నీ చెప్తాను కదా, సినిమా ఇండస్ట్రీలో చాలామందిని చూశాను. అలా వస్తుంది, ఎప్పుడు ఎలా తిప్పుతుందో కూడా తెలియదు. సో అక్కడే ఉండు, తగ్గే ఉండు. ఓకే, అదే నాకు అనుకునేది. బట్ ఏదైనా ఒకటి బ్యాడ్ ఇన్సిడెంట్ మీ లైఫ్లో ఏమైనా జరిగిందా ఇండస్ట్రీలో? లేదు, నాకు ఏం లేదు. హ్యాపీ లైఫ్, హ్యాపీగా వచ్చిన వరకు మంచి క్యారెక్టర్స్ చేసుకోవటం, వెళ్ళిపోవటం. అదే కదా, నేను ఎక్కువ ఆలోచన ఎందుకు రాలేదు నేను అది పట్టించుకోను. రాలేదంటే రేపు వస్తుంది, వెయిట్ చేద్దాం, ఏముంది అంతే. దానికోసం నేను పెద్ద ఆలోచించాను. ఓకే. డిఫరెన్స్ ఏం అర్థమైంది సార్ తమిళ ఇండస్ట్రీకి అను తెలుగు ఇండస్ట్రీకి? అక్కడ స్టార్లతో చేశారు, ఇక్కడ స్టార్లతో చేశారు. అక్కడ స్టార్ సినిమా హీరోలే అందరూ, ఇక్కడ స్టార్ సినిమా ఒకేలా ఉంటుందండి. ఇప్పుడు తమిళ వచ్చేసి ఫస్ట్ మలయాళం ఒక ఇది ఉంటుంది, కంటెంట్ ఎక్కువ ఇది ఉన్నది. అవును, కథల్లో క్యారెక్టర్స్ ఆ విధంగా ఉంటాయి. తమిళ్లో కూడా ఏంటంటే వెయిటేజ్ ఉంటుంది. మన తెలుగు మనం స్పెషల్లీ మన తెలుగు తీసుకున్న మన హీరోయిజం అవి ఇది అలా పోతూ ఉంటుంది. ఓకే. తమిళ ఒక కథ వాళ్ళకి మెయిన్ ఒక ఇది ఫస్ట్ ఆ దీని మీద వెళ్తూ ఉంటుంది. ఓకే. నాకు అందుకు తమిళ్ ఎక్కువ ఇష్టపడతాను చేయడానికి, ఎందుకంటే క్యారెక్టర్స్ బాగుంటాయి. ఇప్పుడు మొన్న చందుది చేసాం కదా ప్రేమలో, అది కూడా కొంచెం అది చెప్పిన ఇది చూసిన అప్పటికైనా ఇది కొంచెం తమిళ్ స్టైల్ ఉంది అని, అసలు కొంచెం ఆ టైప్లోనే ఇది చేసామన్నారు. చందు వచ్చాడు ప్రమోషన్కి ఇక్కడికి వచ్చాడా? అవునా, మరి పిలవండి, ఏముంది. మొన్న లాస్ట్ టైం కూడా వచ్చాడు. లాస్ట్ టైం వచ్చాడా? మొన్న ఈ మధ్య 1 వీక్ బ్యాక్. ఓకే ఓకే. ఇక్కడే టీజర్ లాంచ్ చేసాము. ఓకే ఓకే. హల్చల్ చేశాడు. ఈ మంత్ అనుకుంటా రిలీజ్ కూడా. ఈ మంత్ 26 రిలీజ్. చిన్న సినిమా కానీ పెద్ద సినిమా అన్ని ఆడాలా. ప్రొడ్యూసర్ బాగుండాలా. ఓ ప్రొడ్యూసర్ బాగుంటే 10 మంది డైరెక్టర్కి ఛాన్స్ ఇస్తాడు. ఆ 10 మంది డైరెక్టర్లు ఇంకో 10 మంది యాక్టర్స్ని కొత్త వాళ్ళని తీసుకుని వస్తారు. ఓకే. అదే నేను నాగార్జున గారు చాలా కూల్. అతను మాట్లాడతారా సెట్లో? మాట్లాడతారు. ఏం చేసి కూడా చేస్తే బాగుంది అని ఒక అప్రిషియేషన్ కూడా ఉంటుంది. పవన్ కళ్యాణ్ గారు నేను ఎప్పుడు ఇక్కడ మాకు చేశాను. దాని తర్వాత ఓకే. ప్రభాస్ గారు అందరికీ డార్లింగ్. ఆయన నేను రాఘవేంద్ర చేశా. అవును, దాదాపు అందరితో చేసుకుంటూ వచ్చాను. ఒక బన్నీతో చేయలే. అవునా, ఎందుకు బ్యాలెన్స్ తెలీదు. ఇప్పుడు వచ్చిన దీనిలో బన్నీతో చేయలేదు. మళ్ళా సేమ్ సాయి ధరమ్ తేజ్ వీళ్ళతో లేదు. ఇంక మిగిలిన మన రామ్ చరణ్ కానీ, రామారావు గారు, మన ఎన్టీఆర్ గారు కానీ, మహేష్ బాబు, అందరూ మొత్తం వెంకటేశ్వర అందరితో చేశారు. ఈ మధ్య తమిళ్లో కొంచెం బిజీగా ఉన్నారు బాగా. మరి ఎక్కడ వస్తే అక్కడ పోయి చేస్తాం. ఏం చేస్తాను నేను. అదే కదా, ఒక్కరోజు ఖాళీ పుట్టకూడదు. అది ఏ తమిళ్లో, కన్నడ, తెలుగు, ఏదో ఒకటి మలయాళం చేస్తూ ఉండదు. సో 25 days షూట్లోనే ఉంటారు ఆల్మోస్ట్. 25 days 20 days ఇప్పుడు అంటే గ్యాప్స్ ఉంటాయి కదా, 1 day గ్యాప్ ఆ విధంగా ఉంటాయి కదా. 25 days అవుటే ఉంటారు, బయట ఉంటారు. ఓకే. ఏంటి సార్ మీ ఇంకా అంబిషన్ ఏంటి ఫ్యూచర్లో? అసలుకి ఇలాంటి రోల్స్ అలాంటి రోల్స్ అదే చేసేసారు, అన్నీ చేస్తాను. చేస్తూ అలా గడిపేద్దాం, అలా తిరుగుతూ ఉండాలి లైఫ్ అంతే. పని చేసామా, గ్యాప్ దొరికిందా జంప్, ఎటన్నా వెళ్ళిపోయి అలా తిరిగేసి వస్తే టెంపుల్స్కి వెళ్తాను. ఎక్కువ టెంపుల్స్కి వెళ్తారా? వెళ్ళిపోతూ ఉంటాను. మొన్న దీనికి వెళ్ళా, ఉజ్జయిని వెళ్ళిపోయా, నెక్స్ట్ కాట్మండ్ వెళ్ళా. ఫ్యామిలీతో వెళ్తారా లేకపోతే సింగిల్ గానా? కొన్ని ఫ్యామిలీతో వెళ్ళిపోతుంటే, కొన్ని సింగిల్ వెళ్ళిపోతుంటాను. శృతి గారికి ఇచ్చిన ది బెస్ట్ గిఫ్ట్ అంటే మర్చిపోలేంది
లేదా అట్లాంటి గిఫ్ట్లు అట్లా ఏమి ఇవ్వరు, సర్ప్రైజ్లు ఏమి ఉండవు. నాకు అది రాదు, ఇవన్నీ సర్ప్రైజ్ ఇవ్వడం అనేమి ఉండదు. కానీ ఉంటది కదా పాపం వాళ్ళు వాళ్ళకి కూడా. కోరుకుంటారు, బట్ నాకు ఏందో తెలియదు మరి. నాకు అంటే నాకేమి గుర్తు రావట్లేదు అలా ఉమ్. సర్ప్రైజ్. వాళ్ళకి నేను ఉండడం పెద్ద సర్ప్రైజ్ హైదరాబాద్లో. అవి ఉన్న 2-3 రోజులు ఈ ప్రమోషన్స్ తిరుగుతారు మళ్ళీ. ఆ? కొంతమంది నిజంగా చాలా పాజిటివ్ వైపు కలిగి ఉంటారు. అలాంటి వాళ్ళలో మీరు ఎప్పుడూ ఉంటారు. నిజంగా వచ్చిన క్యారెక్టర్ని సద్వినియోగపరచుకొని మంచి మంచి రోల్స్ చేస్తున్న వాళ్ళలో ఈ మధ్య కాలంలో నాకు అనిపించింది మీరు మాత్రమే. ఎప్పుడు నేను ఎక్కడే చిన్నారా ఉన్నారు, of course. పైకి వచ్చేవాళ్ళు చూస్తే నాకు అజయ్ ఘోష్ని చూస్తే నాకు సంతోషం వేస్తుంది. ఓకే. ఎందుకంటే తను పాపం ఎంతో కష్టపడి వచ్చాడు. తను మేము అనుకుంటారు ఎలాగో నిలిచావు. నేను ఎప్పుడు అన్నా నేను అజయ్ ఘోష్ వస్తావు అజయ్, నీకు లేని టాలెంట్ ఏదో సంథింగ్ ఉంది. సో మంచి మంచి సినిమాలు చేశాడు. రంగస్థలం కానీ పుష్ప కానీ గుడ్. నాకు తెలిసిన వాడు, నా చుట్టుపక్కల నాకు తెలిసిన వాళ్ళంతా పైకి వస్తే చూడాలంటుంది నాకు. హ్యాపీగా ఉంటుంది నాకు. ఓకే. ఎందుకంటే కలుస్తాము వాళ్ళతో. మంచి ఫ్రెండ్ మీకు ఆయన ఒకటి ఇక్కడ. ఇప్పుడు ఫోన్ చేయను, మళ్ళా షూటింగ్లో కలిసేప్పుడు సరదాగా మాట్లాడుకుంటుంటాం, నవ్వుతూ ఉంటాం, అన్నీ ఇది చేస్తా. అది రోజు ఫోన్ చేసి మాట్లాడితేనే ఫ్రెండ్ కాదు, నా మనసులో ఉండాలి అంతే. ఎప్పుడైనా ఒక్కసారి కాల్ చేసినా అప్రిషియేట్ చేస్తాను. తను ఒకసారి మూక్కుత్తి అమ్మ తమిళ మూవీ చేశాడు, అయిపోయిన బాగుంది, బాగా చేసేవాడు. బాగా మంచి మంచి ప్రిన్సిపల్స్ సార్ మేబీ. మంచి అప్పుడు కట్టుబాట్లు బాగా. పాత అప్పుడు ల్యాండ్ లైన్స్ ఉన్నప్పుడు ఇవన్నీ లేవు కదా, మరి ట్రంక్ కాల్స్ ల్యాండ్ లైన్స్ ఉన్నప్పుడు అవన్నీ లేవు కదా. మనసులో ఉంచుకుంటే చాలు, గుర్తుంచుకుంటే చాలు, ఇంక వేరే ఏం అవసరం లేదు. రోజు నువ్వు మెసేజ్లు పెట్టి ఇచ్చేసిన. కానీ ఇప్పుడున్న ఇండస్ట్రీలో మనం మస్ట్ వాటిని మెయింటైన్ చేయాలి. అటెండెన్స్ ఉండాలి. ఇప్పుడు అటెండెన్స్ ఉండాలి. యాక్టర్స్ అయినా మన టెక్నీషియన్స్ మన వీళ్ళతో, ఎందుకంటే ఎస్ నేను అనేవాడు ఉన్నాను అని వాడు గుర్తు చేస్తూ ఉంటే ఎస్ మన వాడు ఉన్నాడు అని ఒక ఇది. లేకపోతే ఇండస్ట్రీ 6 monthsలో మర్చిపోతుంది. కాదు సార్, ఇన్ని సంవత్సరాలు అయినా కదా ఇండస్ట్రీకి వచ్చి ఇప్పటికీ అటెండెన్స్ వేయించుకోవాలంటే ఎక్కడో కొంచెం తెలియని బాధ అయితే ఉంటది కదా. ఏముండదా? అటెండెన్స్ వేయించుకోవాలని మనం అనుకోకూడదు. ఒక హాయ్ హలో అనేది ఒక ఇదేంటంటే వాళ్ళ మైండ్లో నుంచి మనము డిలీట్ కాకుండా ఉండడానికి. ఇప్పుడు ఒక క్యారెక్టర్ అనుకుంటూ ఉంటారు, మనం అట్లీస్ట్ ఒక టచ్లో ఉంటే ఏంటంటే మధుకి ఇస్తే ఈ క్యారెక్టర్ సరిపోతుంది ఒక థాట్ వస్తుంది. అసలు ఒక 6 నెలలు మనం అసలు పలకరించకుండా ఒక ఇది మెసేజ్ పెట్టకుండా వాళ్ళతో ఉంటే ఏంది చాలా జరుగుతూ ఉంటాయి. సో అందుకు బీ ఇన్ టచ్ విత్ ఆల్.